అలాగైతే మన వాక్య ధ్యానానికి సహాయకరంగా కొద్ది నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు దైవ గ్రంథమైన బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. మనం అవుతున్న దైవ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, మీ కోట్ల స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి, వినిపించండి, వివరించండి, విశదీకరించండి. మనుషుల వల్ల ప్రయోజనం లేదు, కానీ మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగం అనేక మార్లు మనం చదివినవే, విన్నవే, క్రొత్త సంగతులు కాదు. కానీ మనము విన్న సంగతుల్లోనే, తెలిసిన సంగతుల్లోనే కొద్ది నిమిషాలు దేవుని లేఖనాల్లో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథం వైద్యుడైన లూకా చేత వ్రాయబడింది. లూకా చేత వ్రాయబడిన అపోస్తుల కార్యముల గ్రంథంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి పాపముల నిమిత్తం మరణించి తిరిగి లేచి 3వ దినమున మృత్యుంజయుడుగా, ఆ తరువాత తన 11 ప్రత్యక్షతలను కనబరిచిన తప్పిమట ఆయన ఆరోహణమై వెళ్ళేటువంటి ఆ సందర్భమును ప్రారంభంలో మనకి మొదటి అధ్యాయం కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు యొక్క ఆరోహణముతో ప్రారంభమైంది అపోస్తుల కార్యముల గ్రంథం. అంటే క్రీస్తు తరువాత జరిగిన సన్నివేశాలు, ఆయన ఏర్పరచుకున్నటువంటి అపోస్తులు ఏ విధంగా ఆయన ద్వారా శక్తితో నింపబడి ప్రభు కార్యాలు తలపెట్టారో మనం చూస్తాం. అవి ఎలాగో కొనసాగించబడ్డాయో మనం చూస్తాం. సంఘాలు ఎలాగో స్థాపించబడ్డాయి. ఆదిమ సంఘమైనటువంటి యెరూషలేము సంఘం స్థాపన ఎలాగో జరిగింది. ఇవన్నీ కూడా వివరాలు ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో పొందుపరచబడ్డాయి. అలాగైతే 9వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, మనం చదువుకున్నటువంటి ఈ 9వ అధ్యాయంలో ఒక గొప్ప భక్తుడు, ప్రభు చేత ఏర్పాటు చేయబడినటువంటి భక్తుడు ప్రభు చేత పట్టబడ్డాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు. దమస్కు మార్గమున సౌలు పౌలుగా మార్చబడుట, లేదా సౌలు దేవుని చేత పట్టబడిన సన్నివేశం మనం చూస్తాం. ఇక్కడ నుంచి క్రైస్తవ విధానాల్లో క్రైస్తవం వ్యాప్తి చెందడానికి ఒక గొప్ప నాంది ఇక్కడ పలికినట్లుగా మనం చూస్తాం 9వ అధ్యాయంలో పౌలు పట్టబడుట చేత. అయితే ఈ 9వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే దాదాపు 43 వచనాలు ఉన్నాయి. ఈ 43 వచనాల్లో కొన్ని అధ్యాయులకి మూల వచనాలు అని ఉంటాయి కదా. మూల వచన అధ్యాయం అన్నిటికి కూడా ప్రత్యేకమైన ఆకర్షణతో కూడిన వచనాలు ఉంటాయి. అలాగైతే ఈ 9వ అధ్యాయంలో అటువంటి మూల వచనం ఏంటి, ఆకర్షించే వచనం ఏంటి అంటే 30వ వచనం. మనం చదువుకున్న 31వ వచనం మనం చదువుకుంటే, ఇక్కడ 43 వచనాల్లో 9వ అధ్యాయంలో పై 30 వచనాలు ఒక భాగం అయితే, 32వ వచనం నుంచి చివరి వచనం అనగా 43వ వచనం వరకు మరి ఒక భాగం. ఈ రెండు భాగాలను లింక్ చేసే ఒక ఇంటర్ లింకేజ్ వర్సెస్గా మనం 31వ వచనాన్ని చూస్తాం. ఈ 31వ వచనం ఈ రెండు భాగాలను ఏకం చేస్తుంది. అంత శక్తివంతమైనది. కారణం ఏంటంటే, ఇక్కడ సంఘం యొక్క క్షేమాభివృద్ధి గురించి ప్రస్తావన జరుగుతుంది. అవును, దేవుడు సంఘమును ఎంతగానో ప్రేమించిన వాడు సంఘము కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. ఇది నా సంఘము అన్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. కాబట్టి సంఘము కొరకు ప్రాణం పెట్టినవాడు, సంఘమును కట్టేవాడు ప్రభువే. సంఘమునకు ఆయన ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మనం చదివితే, సంఘము జగత్పునాది వేయబడక ముందే ఆయన ఏర్పాటులో ఉంది. సంఘం విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన, చిత్తము, దాని విశిష్టత, అవన్నీ కూడా ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి అటువంటి గొప్ప సంఘములో, ఆయన శరీరం అనేటువంటి ఈ సంఘములో
క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి ఈ సంఘములో, ఈ శరీరం అనేటువంటి సంఘములో మనం అవయములుగా చేర్చబడ్డాం ప్రభు చేత. ఎంత గొప్ప బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. నమ్మిన ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుని రక్షించబడి బాప్తీసం ద్వారా సంఘములో చేర్చబడిన వారమే. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో ఆ సంఘ స్థాపన వివరాలు మనం చూస్తాం. ప్రతి ఒక్కరు నమ్మిన వారందరూ కూడా బాప్తీసము ద్వారా సంఘములో చేర్చబడుతూ వచ్చినని మనం చూస్తున్నాం. మనందరము కూడా అలాగూ చేర్చబడిన వారమే. మరి ఇలాంటి విశిష్టత కలిగిన ఈ సంఘములో దేవుడు మనల్ని చేర్చినప్పుడు, దేవుని గొప్ప సంఘములో మన యొక్క పాత్ర ఏమిటి, ఎలాంటి పాత్రలుగా మనం వాడబడుతున్నాం అనేది ఎప్పటికప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. ఆదివారం మందిరానికి వస్తున్నాం, సంఘానికి వచ్చి వెళుతున్నాం, మంచిదే. కానీ సంఘములో మన పాత్ర ఏమిటి, క్రియారూపకముగా మనం చేస్తున్నది ఏమిటి అనేది పరిశీలన చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుడు సంఘం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం చూసాం కదా. ఏంటి ఆ ఉద్దేశము అని మనం చూస్తే, చదవండి. మనం చదువుకున్న వచనానికి వస్తే 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము దీనికంటే ముందు ఈ అధ్యాయంలో మనం చూస్తే 3 ప్రదేశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ వచనంలో ఏంటి? యూదయ, సమరయ, గలిలయ 3 ప్రాంతాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ అధ్యాయం అంతట్లో 5 వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఈ అధ్యాయం అంతట్లో సంఘము పట్ల ఆయనకున్న ప్రణాళిక, సంఘము ఏ విధముగా అనుభవాలు గుండా వెళ్ళింది అనేది 5 అనుభవాలు మనం చూస్తాం. 5 వ్యక్తులు, 5 అనుభవాలు మనం చూస్తాం. ఎవరు 5 వ్యక్తులు అని మనం చూస్తే 9వ అధ్యాయంలో ప్రథమంగా మొదటి వచనంలో 9వ అధ్యాయంలో మనం చూస్తాం సౌలును. అదే అపోస్తలుడైన పౌలు మారపడక ముందు సౌలుగా ఉన్నాడు. సౌలును మనం చూస్తాం. ఆ తర్వాత 10వ వచనంలో అననీయాను మనం చూస్తాం. ఆ తర్వాత 27వ వచనంలో బర్నబాను చూస్తాం. 9వ అధ్యాయంలోని ఇవన్నీ కూడా. 27వ వచనంలో బర్నబాను చూస్తాం. 32వ వచనంలో పేతురును, అపోస్తలుడైన పేతురుని మనం చూస్తాం. అదేవిధముగా 36వ వచనంలో తబితాను మనం చూస్తాం. తబితాను ఒక శిష్యురాలు, లేదా దోర్క, 2 ఒకటే. తబితా అనేది హిబ్రూ పదం, దోర్క అనేది గ్రీకు పదం, అంతే తేడా. కాబట్టి ఈ 5 వ్యక్తులు మనం చూస్తాం. 5 వ్యక్తులు ఉన్నారు, 5 అనుభవాలు కూడా ఉన్నాయి. ఏమిటి అనుభవాలు? 31వ వచనంలో మనం చదువుకున్న ఆ వచనంలోనే ఉన్నాయి 5 అనుభవాలు. 1 క్షేమాభివృద్ధి, 2వది సమాధానము, 3వది ప్రభునందు భయం. మర్చిపోకూడదు మనం, ప్రభునందు భయము కలిగి. 3వది, 4వది పరిశుద్ధాత్మ వలన ఆదరణ, చివరిగా 5వది విస్తరించుచుండెను. కదా, సంఘము విస్తరించాలి అంటే ముందు ఈ 4 ఉండాలి. ఈ 5 కూడా ప్రతి సంఘములో దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏమిటి? మొదటిగా క్షేమాభివృద్ధి చెందాలి, 2వదిగా సమాధానము కలిగి ఉండాలి, 3వది దేవుని వలన దేవుని భయము ఉండాలి, 4వది పరిశుద్ధాత్ముని వలన ఆదరణ. వీటన్నిటి చేత చివరిగా విస్తరిస్తూ ఉండాలి సంఘం. అయితే మొదటిగా క్షేమాభివృద్ధి అంటే ఏంటి? క్షేమాభివృద్ధి అంటే సంఖ్య పెరగడమా? మందిరానికి వచ్చేవారి సంఖ్య పెరిగితే క్షేమాభివృద్ధి చెందినట్లా? అలాగనుకుంటే కొన్ని పెద్ద పెద్ద సంఖ్యను నమోదు చేసేటువంటి మందిరాలుగా ఉన్నాయి కొన్ని. మరి అక్కడ క్షేమాభివృద్ధి ఉందా అంటే సంఖ్యకు క్షేమాభివృద్ధికి సంబంధం లేదు. క్షేమాభివృద్ధి అంటే సంఖ్య పెరగటం కాదు. అక్కడే అంకె వేసి కింద మూల భాషలో దాని అర్థం రాయబడి ఉంది. ఏమని? కట్టబడుచు. ఆత్మీయ మందిరముగా మనందరం కట్టబడుతూ ఉండాలి దేవుని కొరకు. క్షేమాభివృద్ధి చెందడం అంటే అది క్వాంటిటీ కోసం కాదు, క్వాలిటీ కావాలి. దానికి సంఖ్య కాదు కావాల్సింది, ఉన్న కొద్ది మంది అయినా సరే వారు ఏ విధంగా ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందుతున్నారనే దాని మీద సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అలాగైతే ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఇందాక నేను చెప్పినట్లుగా 5 వ్యక్తులు మనకు కనిపించారు కదా. ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, సమాధానము కలిగి ఉండడానికి, లేదా పరిశుద్ధాత్మని వలన ఆదరణ పొంది ముందుకు వెళ్ళడానికి, విస్తరించడానికి కారణం ఈ 5 వ్యక్తులు ఆ సంఘములో ఉన్నారు. ఆ సంఘములో ఉండడం వలన. అయితే 5 వ్యక్తుల్లో అనేక రకాలైనటువంటి లక్షణాలు మనం చూస్తాం. మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక పాఠాలు ఉన్నాయి వారి జీవితాల నుండి. వాటన్నిటి గురించి మనం చూడటం లేదు. కానీ మచ్చుకు వారు ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీని, ఒక్కొక్క లక్షణాన్ని మనం చూద్దాం. వారిలో ఒకరిగా తీసుకున్నప్పుడు, ఒకరిగానే వారిని ధ్యానించినప్పుడు 5గురిలో ఒకరిలోనే అనేక లక్షణాలు మనకు కనిపించవచ్చు. కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి కేవలం ఒక్కొక్క లక్షణాన్ని మాత్రమే చూపిస్తూ నేను ముందుకు వెళ్తాను. ఆ తర్వాత మనం ముగించుకుందాం. మొదటి వ్యక్తి ఎవరు మనకి? సౌలు, లేదా పౌలుగా మార్చబడినటువంటి సౌలు.
అయితే ఈ ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అపోస్తలుడైన పౌలుగా దేవుడు పౌలును వాడుకున్నాడు. వాడుకొనక మునుపు, మారక మునుపు సౌలు ఎలాంటి వాడు అని మనం చూస్తే మనకు తెలుసు. 9వ అధ్యాయం 2వ వచనంలోనే ఉంది. మనందరం ఎరిగిన వారమే. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోనికి సమాజములో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఇక్కడ సౌలు ఏమంటూ ఉన్నాడు? ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటకు. ఏ మార్గం? అద్దంకి ఒంగోలు మార్గమా, లేదా దమస్కు యెరూషలేము మార్గమా? ఏ మార్గం అది? ఈ మార్గం ముందున్న పురుషులు స్త్రీలు అంటే క్రీస్తును వెంబడిస్తున్నారు. క్రీస్తు అనే మార్గములో ఉన్నటువంటి పురుషులు స్త్రీలు. అపోస్తలుడైన పౌలు ఈ క్రీస్తు మార్గం అంటున్నాడు, కానీ క్రైస్తవ మతం అంటలేదు. ఈ దినాల్లో అనేక మంది కదా ఆ క్రైస్తవం అనే దాన్ని మతంగా చిత్రీకరిస్తూ మతం మారుస్తున్నారు, బలవంతాలు చేస్తున్నారు. ఏమీ లేదు అక్కడ. మతం మార్చేదని, అసలు క్రైస్తవం అనేది మతము కాదనే చెబుతున్నాం. అలాగే చెప్పడానికి మచ్చుకు అనేకమైనటువంటి వచనాలు రాయబడ్డాయి. అపోస్తల కార్య గ్రంథంలోనే ఇంచుమించు 4 లేదా 5 సార్లు పౌలే దాన్ని మార్గముగా తెలియజేస్తూ ఉన్నాడు. క్రైస్తవం అనేది ఒక మతము కాదు, అది మార్గము. అది మనం ఇతరులకు తెలియజేయడానికి ఒక 4 వచనాలు నేను చూపిస్తాను. మొదటిగా ఇక్కడ సౌలు మారకముందు, పౌలుగా మారకముందు ఇక్కడ మార్గం అంటున్నాడు. అంతేకాదు, ఇంకొక మాట చూస్తే 19:9 కూడా అంటాడు. 19:9 అపోస్తల కార్య గ్రంథం అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించినందున అతడు వారిని విడిచి. ఈ మార్గము ఏమిటి? ఈ మార్గము క్రీస్తు అనబడే మార్గము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆయనే మార్గము. ఈ మార్గమును వారు దూషిస్తూ ఉన్నారు. మతం కాదు, మార్గం. అది ఇంకొక మాట చూద్దాం. ఇంకొక చోట అదే 19వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి కలిగాను. క్రీస్తు మార్గం. ఇంకొక మాట అదే 22వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్య గ్రంథమే 22వ అధ్యాయం 4వ వచనం. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించి వరకు మరణం వరకు హింసించి. ఆ తర్వాత 24వ అధ్యాయం 14-15 వచనాలు. ఎవరికి అవి చూపిస్తున్నాను అంతే. ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథములందు వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులను అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు వీక్షించినట్లు నేను కూడా దేవుని నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరులు దేవుణ్ణి. వారు ఏమని పేరు పెట్టారు? దీనికి మతభేదమని పేరు పెట్టారు. ఇది మన మతానికి విరుద్ధం, అనాది కాలముగా వస్తున్న మన మతానికి విరుద్ధం ఇది అని అన్నాడు యూదులు. యూదా మత పెద్దలు దీన్ని వ్యతిరేకించారు. మతభేదము చేత దాన్ని వ్యతిరేకించారు. కానీ పౌలు అంటున్నాడు, ఇది మతము కాదు, ఇది మార్గము. వారు మతభేదము పెట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఈ మార్గాన్ని. క్రైస్తవం అనేది మతము కాదు, అది మార్గం అని మనం ఎవరికైనా చెప్పడానికి సహాయకరంగా ఈ 5 వచనాలు చూసాం. బైబిల్లోనే వ్రాయబడింది ఆ మాట. కాబట్టి ఈ మార్గములో ఒకప్పుడు నేను ప్రవేశించినప్పుడు నా జీవితం ఎలాగుంది? సౌలు చెప్తున్నాడు, నా జీవితం సౌలుగా ఈ మార్గంలో, ఈ క్రీస్తు అనే మార్గంలో ప్రవేశించక మునుపు నా జీవితం వేరు, కానీ ఇప్పుడు నా జీవితం వేరు. రెండిటికి వ్యత్యాసం ఉంది అని చెబుతూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ మార్గంలో ప్రవేశించే ముందు సౌలు జీవితం ఎలాగుంది మనకు తెలుసు, తెలియని మాటలు కాదు. 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు యొక్క క్యారెక్టర్, ఆ వ్యక్తిత్వం ఎలాగుందని మనం చూస్తే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను, 9వ అధ్యాయం 1వ వచనం అపోస్తల కార్యముల గ్రంథం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు. సౌలు ఎలాంటి వాడంట? దేవుని బిడ్డలను, దేవుని ప్రజలను
బెదిరించేవాడిగా, థ్రెటనర్. అంత మాత్రమే కాదు, వారి ప్రాణములు తీస్తూ హత్య చేయువానిగా కనిపిస్తూ ఉన్నాడు. వన్స్ అపాన్ ఎ టైం సౌల్ వాజ్ ఎ థ్రెటనర్ అండ్ మర్డరర్. బెదిరించేవాడు, ప్రాణాలు తీసేవాడు, హత్య చేసేటువంటి క్రూరుడు. అంత మాత్రమే కాదు, అదే 9వ అధ్యాయం 21వ వచనంలో, అదే అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో, వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా? నాశనము చేసిన వాడు ఇతడే కాడా? యెహోవా నామమున, దేవుని నామమున ప్రార్థన చేసిన వారిని హింసించి నాశనమును చేసిన వ్యక్తి ఇతను. ఎవరైతే క్రీస్తు మార్గమున ప్రవేశించారో, క్రీస్తును అంగీకరించారో, వారిని, వారి కుటుంబాలను హింసించిన వాడు. అనేక మందిని హింసలకు గురి చేశాడు, అనేక మందిని హత్య చేశాడు. హత్య చేయబడినటువంటి దేవుని బిడలు, వారి కుటుంబాలు ఎంత రోధించుంటాయి ఆ దినాన. సౌలు చేసిన పని వలన కుటుంబాలలో తల్లులను కోల్పోయిన వారు ఉన్నారు, తండ్రులను కోల్పోయిన వారు ఉన్నారు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు. వారి రోదనకు, వేదనకు కారణమే సౌలు. ఏం చేశాడంట వారిని? 21వ వచనంలో నాశనము చేశాడు, డిస్ట్రాయ్. సౌలు ఎలాంటి వాడి మార్గంలో ప్రవేశించక మునుపంటే, సౌలు థ్రెటనర్, అంత మాత్రమే కాదు, మర్డరర్, డిస్ట్రాయర్. బెదిరించిన వాడు, హత్య చేసిన వాడు, దేవుని ప్రజలను, దేవుని బిడ్డలు హింసించిన వాడు. ఎవరైతే దేవుని నామమున ప్రార్థన చేస్తున్నారో వారిని, వారి కుటుంబాలను నాశనము చేసిన వాడు. కుటుంబాలను నాశనం చేసిన వాడు. ఎప్పుడు? ఈ మార్గములో ప్రవేశించక మునుపు. మార్గములో ప్రవేశించక మునుపు. ఇంకా అనేక రకమైనటువంటి విధానాలు సౌలులో మనం చూస్తాం. 22వ అధ్యాయం మనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథంలోనే 4వ వచనం, ఈ మార్గంలో ఉన్న పురుషులను, స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని. హింసించినవాడు, బంధించినవాడు, వారిని శిక్షిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రధాన యాజకుల దగ్గర నుంచి అధికారము పొందుకున్నాడు. ఆ మాట కూడా మనం 9వ అధ్యాయంలో చూసాం. ఇంకా 26వ అధ్యాయం 10వ వచనం కూడా చదివితే మనం 26:10, యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. శవను యొక్క మరణంలో ప్రథమ సాక్షి సౌలు కాదా? అవును. ఇవన్నీ సౌలులో గతములో, సౌలు గత జీవితంలో ఉన్న క్వాలిటీస్ ఇవన్నీ. దేవుని ద్వేషించడం, దేవుని ప్రజలను హింసించడం, వారిని ద్వేషిస్తూ, వారిని అధికారము తీసుకొని, అధికారము చేత పట్టుకొని వారిని హింసిస్తూ తిరిగినవాడు, కుటుంబాలను నాశనం చేసినవాడు. మార్గమున ప్రవేశించక మునుపు తన జీవితం అది. కానీ మార్గమున ప్రవేశించిన తర్వాత సౌలు ఎలాగ మారిపోయాడు? అదే అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదివితే, క్షమించండి, 9వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. మార్గమున ప్రవేశించిన తర్వాత ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనందరము కూడా ఒకప్పుడు ఈ మార్గంలో లేని వారమే. అప్పుడు మన లక్షణాలు, అవలక్షణాలు ఎలాగైనా ఉండని కాక, ఈ సౌలులో ఉన్న లక్షణాలు మనలో ఉండొచ్చేమో. దేవుడన్నా, దేవుని సన్నిధన్నా దూరంగా ఉండడం, వ్యతిరేకించడం,
దేవునికి దూరంగా, దేవుని పరిచర్యకు దూరంగా ఉన్నామేమో. మన వలన దేవుని ప్రజలకు హింస కలిగిందేమో, బాధ కలిగిందేమో. కుటుంబాలను కట్టుకోవడం మానేసి నాశనం చేసుకున్నామేమో మన జీవితాల్లో. అది ఒకప్పుడు. కానీ నీవు నేను ఒకసారి సంఘములో చేర్చబడిన తర్వాత, క్రీస్తు అనే మార్గంలో ప్రవేశించబడిన తర్వాత, ఆ లక్షణాలు, ఆ అవలక్షణాలు మనలో కనిపించడానికి వీల్లేదు. ఉన్నాయా ఏమైనా? మనం పరిశీలన చేసుకోవాలి. మార్గంలోనికి ప్రవేశించిన తర్వాత కదా, యేసు నేనే మార్గం అన్నాడు. ఆ మార్గంలో ప్రవేశించిన తర్వాత మన గురి ఎవరంటే ఒకటే గురి మనకి. ఆ యేసు వైపు చూసు మన ముందున్న పరుగు పందెంలో ఎలాగ పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. మన గురి ఎవరు? మన ప్రభువే. ఆ గురి వైపు చూస్తున్నంతకాలం ఈ మార్గం నుంచి తొలగిపోం. మనల్ని మార్గంలో ప్రవేశింపజేసినటువంటి దేవుడు, మనల్ని నడిపించేవాడు. కాబట్టి ఈ మార్గంలో ఉన్నప్పుడు మన జీవితం ఎలాగున్నది పరిశీలన చేసుకోవాలి. దేవుని గురిగా కలిగి ఉన్నామా? ఎక్కడైనా దారి తప్పామా? కదా, దారి తప్పితే గురి వద్దకు వెళ్ళలేం. పలానా ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరికి ఒక దారి ఉంటుంది, ఆ దారిలోనే వెళ్ళాలి తప్ప నేను వేరే దారి గుండా పోతానంటే ఆ ఊరికి నువ్వు వెళ్ళలేవు. యేసును గురిగా కలిగిన నీవు ఆ గురి వద్దకు చేరాలి అంటే ఈ మార్గంలోనే ఉండాలి. మార్గము మారడానికి వీల్లేదు, దారి తప్పడానికి వీల్లేదు. కాబట్టి యేసు అనే ఈ మార్గములో ఆయనతో కూడా కలిసి కదా, మనకు పాట కూడా ఉంది, యేసుతో టీవీగా పోదామా, అడ్డుగా వచ్చు వైరు గెలవను. యేసుతో కలిసి టీవీగా పోదామా? అవునా? మన ప్రభువు మనతో కూడా ఉన్నాడా? ఈ లోకంలో ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు, 10, 15, 20 సంవత్సరాలు అయింది ఆ బాప్తిసం తీసుకొని. మన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రభుతో నడిచిన అనుభవం నిజంగా మనం అనుభవించగలిగామా? అనుభవిస్తూ ఉన్నామా ప్రస్తుతం? మనం ప్రశ్నించుకుందాం, ప్రభు మనతో ఉన్నాడా? ఎప్పుడుంటాడు ప్రభు? ఆమోసు 3:3 మనకు తెలిసిన మాటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతం ఉండాలి. ప్రభువుకు మనతో సమ్మతం, మనం ప్రభువుతో సమ్మతం. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి కూడి నడవాలి అంటే వారి మధ్య ఏముండాలి? సమ్మతం ఉండాలి. ఎక్కువగా ఈ పదం వివాహాల్లో ఉపయోగిస్తారు కదా. వివాహ ప్రమాణాలు చేసేటప్పుడు వారిద్దరిని ఏమడుతారు? ఏమని ప్రమాణం చేస్తారు వారు? కష్టమందును, సుఖమందును, లేమి అందును, కలిమి అందును, నాకు తెలియదు, మీరే చెప్పాలి. లేమి అందును, కలిమి అందును, బాధ ఎందును, సంతోషమందును, ఆరోగ్యమందును, వ్యాధి అందును. అంటే పరిస్థితి ఏదైనా సరే నీతోనే కలిసి ఉంటానని సమ్మతం అని తెలియజేయడం ప్రమాణం. అవునా? అలాగైతే ప్రభువుతో మనం ప్రమాణం చేయలేదా మన జీవితంలో? ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుందాం. రక్షించబడిన కొత్త దినాలలో, బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన ఆ కొత్త దినాలలో దేవునితో ప్రతి ఒక్కరు కూడా ప్రమాణం చేసిన వారమే. ఏమని? అయ్యా, ఇక నుంచి నా జీవితం నీకు అంకితం. ఇంతకు ముందు వరకు ప్రభా నా ఇష్టానుసారంగా నేను జీవించాను, లోకంలో పాపపు జీవితాన్ని జీవించాను. ఇక నుండి నేను అలాంటి జీవితాన్ని జీవించాను ప్రభా. నీ విషయంలో నేను ఏ విషయంలో కూడా రాజీ పడకుండా నీ విషయంలో ఆత్మీయంగా ముందుకే సాగుతాను. క్రమం తప్పకుండా నీ మందిరానికి వస్తాను. క్రమం తప్పకుండా ప్రతి కూడికకు హాజరవుతాను. నీ వాక్యాన్ని చదువుతాను, నీ మాటలు వింటాను, నీ మాటల ప్రకారం జీవిస్తాను, నీ సన్నిధిలో ప్రార్థనలో గడుపుతాను. ఆత్మ సంబంధమైన ఏ విషయాల్లో కూడా ప్రభా నేను ఇక నుంచి నిర్లక్ష్యం వహించను. నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటాను ప్రభా. ఇక నుంచి నేను ఇలాగ జీవిస్తాను అని ప్రమాణం చేసిన వారు ఉన్నారా లేదా? అందరము చేసిన వారమే. ఒకవేళ ఆ ప్రమాణం చేయకపోతే మన రక్షణ తీర్మానం ప్రామాణికమైంది కాదు. అందరం అలాగ ప్రమాణం చేసిన వారమే క్రొత్తలో సంఘంలో చేర్చబడినప్పుడు. మరి ఏమైందో ఆ ప్రమాణం? కదా, పరిస్థితులు ఏదైనా సరే ఇక నుంచి నేను నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను ప్రభా అన్న ప్రమాణం ఏమైంది? క్రమం తప్పకుండా ప్రతి కూడికకు హాజరవుతానని నీవు ప్రభువుతో చేసిన ప్రమాణం సంగతి ఏంటి? తప్పి ఎన్ని దినాలు అయింది? మనం ప్రశ్నించుకోవాలి. యేసు మార్గంలో మనం ఉన్నప్పుడు మన జీవన వైఖరి ఎలాగుండాలి? ఇక్కడ సరే, మనం 5 లక్షణాలు చూద్దాం అనుకున్నాం కదా. సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా 5 లక్షణాలు నేను చూపిస్తాను. సౌలు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు సౌలు క్వాలిటీస్ అన్ని మనం చూసాం, మరలా వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి సౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఎవరు కావాలండి? ప్రార్థన చేసేవారు కావాలి. ప్రార్థన చేసేవారు కావాలి.
సంఘం విస్తరించాలి అన్న, సమాధానం కలిగి ముందుకు సాగాలి అన్న, క్షేమాభివృద్ధి చెందాలి అన్న, ప్రార్థించేవారు కావాలి. ప్రార్థించేవారు కరువైనప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందదు. ప్రార్థన విషయంలో మనం ఎలాగున్నాం? ప్రార్థించేవారిగా మనం ఉన్నామా? సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మన కుటుంబాల కొరకైనా ప్రార్థించుకుంటున్నామా? కనీసం మనం ప్రశ్నించుకోవాలి. అనేక రకమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుని పరిచర్యకు, దేవుని మందిరాల మీద జరుగుతున్నటువంటి దాడులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని సువార్తను ప్రచురించకుండా అనేక ప్రాంతాలు, ప్రత్యేకించి మన ఉత్తర భారతదేశంలో కనీసం బయట మేము క్రైస్తవులు అని చెప్పుకుంటేనే హింసించేటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఉక్కు బిక్కుమంటూ వారు ఆదివారం ఆరాధన చేసుకుంటున్నారు. వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఆ బాధతో, కన్నీరుతో చింతిస్తూ ప్రార్థించగలిగే వారిగా మనం ఉన్నామా? అలాంటి పరిస్థితులు మన ఈ పొరుగు తెలుగు రాష్ట్రంలో కూడా వచ్చాయి. వారికి వచ్చాయి కదా, మనకు రాలేదు కదా, ప్రార్థించాల్సిన అవసరం లేదులే అని అనుకుంటే అవి మన దాకా రావడానికి ఎంతో కాలం పట్టదు. ఇది 2-3 దినాల కింద అద్దంకిలో కూడా ఒక మందిరంలో జరిగిన దాడి మనకు తెలుసు. అంటే ఇక్కడ దాకా వచ్చేసాయి అవి. అలాంటి పరిస్థితులు ఇంకా ప్రార్థించేవారిగా మనం లేకపోతే అది సరైనటువంటి విధానం కాదు. ఆయన పరిచర్య కొరకు ప్రార్థించాలి, సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థించాలి, మన కుటుంబాల కొరకు ప్రార్థించాలి. మన కుటుంబంలో ఇంకా రక్షించబడిన వారు లేరా? ఉంటే మరి వారి కొరకు ప్రార్థించే బాధ్యత మన మీద లేదా? స్థానిక సంఘం కదా, మందిరాన్ని పునర్నిర్మించుకోవాలి, కొత్త మందిరం కట్టుకోవాలని ప్రకటన చేస్తూ ఉన్నాం. మరి దాని నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నామా? దేవుని సేవకులు గత రిపబ్లిక్ డే 26వ తారీఖు ముందు ఆదివారం ప్రకటించారు. ఏమని? రేపు రిపబ్లిక్ డే రోజు పెడదాం అనుకున్నాం, కుదరలేదు. ఏంటిది? ఏం పెడదాం అనుకున్నారు? ప్రార్థనా కూడిక. సంపూర్ణం 6 దినమంతా ప్రార్థన చేయడం మందిర నిర్మాణం కొరకు. కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మందిరం అనగానే సాతాను శక్తులు ఉపయోగిస్తాడు. అనేక రకమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. వాటన్నిటి తొలగించుకొని ఆ మందిరం పని ప్రారంభం అవ్వాలంటే ప్రార్థన అవసరమని చెప్పి ఆ రోజు అనుకున్నాం, కుదరలేదని చెప్పాడు. మరి ఏ రోజు పెట్టుకుందామని ఎవరైనా అడిగారా? నేను అడగలేదు, మీరు అడగలేదు, ఎవరు అడగలేదు. ఎందుకంటే మనకు అంత అవసరం లేదు. పెడితే వద్దాం, పెట్టినప్పుడు సంగతి. ఆ పెడితే కూడా కుదిరితే వద్దాం. పనిమాల మనం అడిగామనుకో ఖచ్చితంగా ఏం చేయాలి? రావాల్సి వస్తుంది. ఆసక్తి, ప్రార్థించాలి. ప్రార్థన లేకపోతే ఏ కార్యము కూడా. ఆదిమ సంఘం మొదలుకున్న పత్రికలో అనేక సంఘాలు మనం చూస్తాం. ప్రతి సంఘము కూడా ప్రార్థన అనేటువంటి పునాది మీద కట్టబడింది. అందుకే అది అంత బలముగా విస్తరిస్తూ క్షేమాభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మన సంఘము కూడా క్షేమాభివృద్ధి చెందాలి అన్న, విస్తరించాలి అన్న ప్రార్థించేవారు కావాలి సంఘంలో. ఈ 5గురిలో ఉన్న 5 లక్షణాలు అందరిలో ఉంటే మంచిదే. ఈ 5 లక్షణాలు మనలో ఉండేలా చూసుకోవాలి. ప్రార్థించేవారిగా మనం ఉండాలి, కన్నీరు విడిచేవారిగా ఉండాలి. కన్నీరు విడిచే ప్రార్థించాలా అంటే ప్రభువే చెప్పాడు. ఏమని? శ్రీమ కుమార్తెలారా, మీరు నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడుడి. ఏడుడి అంటే ఏడవమని కాదు. ఏడుడి అంటే అర్థమైంది? ప్రార్థించమని, ప్రార్థనలో కన్నీరు విడవమని. మనం ప్రార్థనలో కాకుండా మిగతా వాళ్ళతో మాట్లాడుతూ కన్నీరు విడుస్తూ ఏడుస్తుంటాం. ఆ ఏడుపుల వల్ల ఉపయోగం లేదు. ప్రభు సన్నిధిలో మోకాలు ఉంచి ప్రార్థించేవారిగా ఉండాలి మన కుటుంబాల కొరకు. మన కుటుంబంలో వారి రక్షణ అది అత్యంత ప్రథమ ప్రార్థన అవసరం, ప్రార్థన అంశం అది. మన ఇంటిలో కదా వివాహానికి వచ్చినటువంటి బిడ్డలకు వివాహం జరగకపోతే ఇక వారికి వివాహం జరిగేదాకా మన ఆలోచన అంతా ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకి దాని మీదే ఉంటుంది. దాని కొరకే ప్రార్థిస్తారు, దాని కొరకే వెతుకులాడతారు, దాని గురించి ఆలోచిస్తారు. దాని గురించి ఆలోచించి షుగర్ బీపీలు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే అది ప్రాముఖ్యమైంది కాబట్టి. దానికంటే కూడా వారు నిత్యము ఎక్కడ ఉండబోతున్నారు? మన కుటుంబంలో ఉన్న మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే వారు నిత్యము నరకములో కాలుతారు కదా. మరి వారి గురించి ప్రార్థించడం అనేది ఎంత ఆవశ్యకత, వారు మార్చబడటం అనేది ఎంత ప్రధాన అంశం. అదే ఆలోచనతో మనం ప్రార్థించాలి, కన్నీరు విడవాలి. ప్రార్థించేవారు కరువయ్యారు సంఘాలు. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే ప్రార్థించేవారు కావాలి. రెండవదిగా అననీయాను మనం చూస్తున్నాం కదా, 9వ అధ్యాయానికి రండి, 10వ వచనం. అదే అపోస్తుల కార్యం గ్రంథం
9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. ప్రభు అననీయ అని పిలవగానే అననీయ ఏమన్నాడు? ప్రభువా, ఇదిగో నేనున్నాను, ఐఆమ్ హియర్, ఐఆమ్ అవైలబుల్. అది వాట్సాప్లో ఉంటుంది బయోలో ఏమని, ఐఆమ్ అవైలబుల్. కొంతమంది బిజీ అని పెట్టుకుంటారు. వాట్సాప్లో అవైలబుల్ ఉన్నామా లేదని కాదు, ఇక్కడ దేవుడు పిలిచాడు. అననీయ అనగానే, అననీయ, ప్రభువా నేను ఉన్నాను, ఐఆమ్ అవైలబుల్. దేవునికి అందుబాటులో ఉన్నాడు. అయ్యా అననీయ, నేను నీకు ఒకటి చెప్తాను చెయ్యని 11వ వచనం. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నదనబడినటువంటి వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, అంటే తెలుసుకో అని చెప్తే అననీయ ఏమంటున్నాడు? అతడు 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకులు వలన వింటిని. అంటే అననీయకు సమాచారం తెలుసు. దమస్కులో ఉన్నప్పటికీ కూడా యెరూషలేము సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆ యెరూషలేము సంఘంలో దేవుని ప్రజలను ఈ సౌలు ఎలాగూ ఇబ్బంది పెడుతున్నాడో, హింసిస్తున్నాడో, ఈ విషయాలు, ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు అననీయ. వారి కొరకు ప్రార్థన చేయడానికి కాబోలు విచారిస్తూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు. సమాచారం ఉంది అననీయ, చరిత్ర తెలిసిన వాడు, సంగతులు తెలిసిన వాడు. అది అలాంటి వ్యక్తి యొద్దకు వెళ్ళమంటున్నావు ఏంటి ప్రభా? అతను మారడం ఏంటి? అతను మారడం అనేది అబద్ధం, అది జరిగేది కాదు. అని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. అంటే తెలిసినవాడు, సంగతులు తెలిసినవాడు, క్రమం తెలిసినవాడు. సంఘములో క్షేమాభివృద్ధి చెందాలి అంటే, సంఘములో ఉన్న మనము ఏం తెలుసుకోవాలి? సంఘ చరిత్ర తెలుసుకోవాలి, స్థానిక సంఘం ఎలాగ ఏర్పడిందో తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, స్థానిక సంఘంలో మన సంఘ సిద్ధాంతం ఏంటో తెలుసుకోవాలి, క్రమం ఏంటో తెలుసుకోవాలి. రెఫరెన్స్లు గుర్తున్నా గుర్తకపోయినా అవసరం లేదు, రెఫరెన్స్లతో పని లేదు. కానీ క్రమం తెలుసుకోవాలి. ఎలాగో తెలుసుకుంటాం? క్రమం తప్పకుండా మందిరానికి వస్తే క్రమం తెలుసుకుంటాం. క్రమాన్ని తెలుసుకోవాలి, ఇతరులకు తెలియజేయడానికి, క్రమం ప్రకారం మనం జీవించడానికి సంఘ క్రమాన్ని తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళు, ఆ సౌలు యొద్దకు వెళ్ళు అని చెప్పి ప్రభు చెప్తే ఈ అననీయ ఇంకేదో చెప్పబోయాడు కదా. అతను అలాంటి వాడు, అతని గురించి నేను విన్నాను, పలానా వాళ్ళ నేను తెలుసుకున్నాను, అతను ఇలాంటి వాడు ప్రభు అని చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడు? అందుకు ప్రభు, నీవు వెళ్ళుము. ఇవన్నీ వద్దు ఆర్గ్యుమెంట్స్, యూ డోంట్ ఆర్గ్యూ విత్ మీ. నాతో ఆర్గ్యూ చేయొద్దు. నేను వెళ్ళు అన్నాను, నీవు వెళ్ళు. అతని పట్ల నాకు ఒక ఏర్పాటు ఉంది, తర్వాత వచ్చిన వాళ్ళు చెప్తాడు. అయ్యా అతను హింసించిన వాడయ్యా, నీ ప్రజలను నీ నామమును ప్రార్థన చేసిన వాడిని దూషించిన వాడు, హింసించిన వాడు, బంధించిన వాడు, చంపిన వాడయ్యా అంటే అని నేను చెప్పింది చెయ్యి, నువ్వు వెళ్ళు. సంఘములో అందుబాటులో ఉండేవారు కావాలి, ఆర్గ్యూ చేసేవాళ్ళు కాదు. ఎవరు కావాలి? అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి, అలిగేవాళ్ళు కాదు, ఆర్గ్యూ చేసేవారు కాదు. అందుబాటులో ఉండేవారు ఉంటేనే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. కొంతమంది కదా దేవునికి అందుబాటులో ఉండరు, సంఘానికి అంతకంటే అందుబాటులో ఉండరు. వచ్చే ఆదివారం మరలా కనిపిస్తాం, 2-3 గంటల వరకు అలాగే వచ్చి వెళ్తాం. దానివల్ల సంఘం క్షేమాభివృద్ధి చెందదు. మనము సంఘములో ఇన్వాల్వ్ అవ్వాలి, అందుబాటులో ఉండాలి. ఎస్, ఐఆమ్ హియర్, నేనున్నాను, ఏం చేయాలో చెప్పండి చేస్తాను. ప్రభా నేనేం చేయాలి? ఈ సంఘంలో నా పని ఏంటి? నా కర్తవ్యం ఏంటి? నాకు తెలియజేయ ప్రభా అని ప్రభువుకు, దేవుని సంఘానికి ఇప్పుడు అందుబాటులో ఉండేవారిగా మనం ఉన్నామా? అంటు కట్టబడిన విధానంలో మనం ఉన్నామా, లేదా అతిథులుగా ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. అందుబాటులో ఉన్నప్పుడే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. దేవునికి అందుబాటులోకి రావాలి, సంఘం అందుబాటులోకి రావాలి, సంఘం యొక్క అందుబాటులోకి రావాలి. ఆ తర్వాత 3వ వ్యక్తి బర్నబాను మనం చూస్తాం. 9వ అధ్యాయం 27వ వచనం. అయితే బర్నబా అతన్ని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూసిననియు, ప్రభు అతనితో మాట్లాడను, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచాను. ఇక్కడ బర్నబాను మనం చూస్తూ ఉన్నాం.
బర్నబా యొక్క అసలు పేరేంటి? యోసేపు. కదా 9వ అధ్యాయంలో చూస్తాం, క్షమించండి 4వ అధ్యాయంలో చూస్తాం. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయంలో యోసేపు బర్నబాగా ఎలాగో మార్చబడ్డాడు. 4వ అధ్యాయం చివరి వచనాలు అనగా 36, 37 వచనాలు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులుడు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద యెరూషలేము సంఘం ఏర్పడింది. ఆ సంఘము ద్వారా యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో ఇంకా కుప్ర అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడుతూ ఉండగా అక్కడ ప్రభువును అంగీకరించిన ఈ బర్నబా సంఘములో చేర్చబడి కొన్ని దినాలు సంఘానికి వచ్చి వెళుతూ ఉన్నాడు. ఆ సంఘంలో సువార్త వ్యాప్తి కొరకు లేదా సంఘం విస్తరణ కొరకు ప్రకటన వింటూ ఉన్నాడు. దాని కొరకు ప్రేరేపించబడి తన కలిగినటువంటి ఆ భూమిలో కొంత నమ్మి తీసుకొచ్చి వారి పాదముల యొద్ద పెట్టాడు. దాన్ని చూసి అతనికి హెచ్చరిక పుత్రుడని అర్థం ఇచ్చు, అనగా ప్రోత్సహించేవాడు అర్థం. బర్నబా అనే పేరుకి అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు లేదా ఎంకరేజింగ్ పర్సన్, ప్రోత్సహించేవాడు అని అతనికి పేరు పెట్టారు. బర్నబా ప్రోత్సహించేవాడు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ప్రోత్సాహం ఉండాలి. సంఘములో యవనస్తులుగా ఉన్న వారిని ప్రోత్సహించేవారిగా ఉండాలి. యవనస్తులు ఈ వారం ఎవరు వచ్చారని మరుసటి వారం ఎవరు రాలేదు వారిని గమనించి వారిని విచారించేవారిగా, ప్రోత్సహించేవారిగా, మందిరానికి రావడానికి, దేవుని నమ్ముకోవడానికి వారిని బలపరిచేవారిగా మనం ఉండాలి, ప్రోత్సహించేవారిగా ఉండాలి. అంతేగాని వారి మీద సాడీలు చెప్పానో లేకపోతే వారి మీద ఇతరులకు చెడుగా మాట్లాడమో ఇవి కాదు. వారిని ప్రోత్సహించేవారిగా మనం ఉండాలి. ఈ బర్నబా ఎలాంటి వాడు? ఆ మాట మనం చూస్తే చూడండి, బర్నబా ఎలాంటి వాడు అని రాయబడి ఉంది 9వ అధ్యాయం 9వ అయితే బర్నబా అతన్ని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవను ప్రభువును చూసిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో, సరే అక్కడ జరిగిన సన్నివేశం, దమస్కులో సౌలు మార్చబడ్డాడు పౌలుగా. తర్వాత యెరూషలేము సంఘంలోకి చేర్చబడి యెరూషలేము సంఘంలో కొనసాగుతున్న యెరూషలేము సంఘంలో ఎవరు కూడా పౌలుని నమ్మట్లా. ఎందుకు? ఒకప్పుడే సౌలు ఎలాంటి వాడో తెలుసు కాబట్టి ఇతను నిజంగా మారాడా లేకపోతే ఇదేనా కొత్త స్టింగ్ ఆపరేషన్ ఏమో, మనం ఇతన్ని దూరంగానే పెట్టాలని దూరంగానే ఉంచుతున్నారు. కానీ ఆ పౌలును గమనించి బర్నబా ఏం చేశాడు? ముందుకు తీసుకువచ్చాడు. అతను ముందుకు తీసుకురావడం వల్ల తర్వాత దేవుడు పౌలుని ఎంతగా వాడుకున్నాడు. పౌలు ద్వారా జరిగిన పరిచర్యలు మనం చూస్తాం తర్వాత. అలాంటి వ్యక్తిని హెచ్చరించి లేదా ప్రోత్సహించి ముందుకు తీసుకువచ్చాడు. అంత మాత్రమే కాదు, బర్నబా యొక్క గుణాల గురించి కదా అతను సజ్జనుడు అనే మాట ఉంటుంది. 24వ వచనం అనుకుంటా చూడండి, 11వ అధ్యాయం 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకొనిన సత్పురుషుడు, బహుజనములు ప్రభు పక్షమున చేరిరి. యెరూషలేము సంఘం అంత్యోక్యలో కూడా ఒక సంఘం ఏర్పడింది అన్న విషయం తెలుసుకొని ఆ అంత్యోక్య సంఘాన్ని సందర్శించడానికి బర్నబాను పంపారు. ఈ బర్నబా ఎలాంటి వాడంట? అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొనిన సజ్జనుడు. మంచి అతనిలో ఉన్న గుణాలండి ఇవన్నీ. సజ్జనుడు. అతన్ని పంపడం వల్ల బహుజనులు ఏమయ్యారు? చేర్చబడ్డారు. ప్రియులారా, ఇలాంటి వారు సంఘంలో ఉన్నప్పుడు సంఘములు క్షేమాభివృద్ధి చెందుతాయి, విస్తరిస్తాయి. మొదటగా ప్రార్థించేవారు కావాలి, రెండవదిగా అందుబాటులో ఉండేవారు కావాలి, మూడవదిగా ప్రోత్సహించేవారు కావాలి. తను కలిగిన దాంట్లో కూడా అమ్మి ప్రభు పరిచర్య కొరకు ఇచ్చి అనేక మందిని ప్రేరేపించిన వాడిగా, ప్రోత్సహించిన వాడిగా బర్నబాను మనం చూస్తాం. ఆ తర్వాత బర్నబా పౌలు కలిసి పరిచర్య అద్భుతంగా చేశారు. ఆ పరిచర్యలో భాగంగా కదా మొదట బర్నబా పౌలు కంటే ముందున్నవాడే, కానీ తర్వాత అదే అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం లేదా తర్వాత 13వ వచనం, ఆ తర్వాత 46, 49 వచనాలు చూసినప్పుడు మొదట బర్నబా పౌలను రాయబడింది, కానీ తర్వాత ఎలాగో రాయబడింది? పౌలు
బర్నబా అని రాయబడింది. అదే 13వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం చివరి 2 వచనాలు, అలాగే 46, 49 వచనాలు వచ్చేసరికి చివరిలో అసలు బర్నబా పేరే రాయలేదు అక్కడ. పౌలు తక్కిన వారు అంటే బర్నబా పేరు కూడా బయట రాయబడలేదు. అయినా సరే బర్నబా అంటే ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, బర్నబా ఇవన్నీ ఎందుకు చేశాడు? పేరు కోసం కాదు. దేవుని కొరకు మనం జీవించే దేని కొరకు? అందరిలో మనం కనిపించాలని కాదు, మన పేరు కోసం కాదు. దేవునికి ఇచ్చేది ఎందుకు? మన పేరు కోసం కాదు. ప్రోత్సహించేది ఎందుకు? మన పేరు కోసం కాదు. ప్రజలు మనం మెచ్చుకోవడానికి కాదు. ప్రజల మెప్పు కాదు మనకు కావాల్సింది, ప్రభువు మెప్పు కావాలి. మనం కనిపించకపోయినా, మన పేరు వినిపించకపోయినా పర్లేదు, ప్రభువు పని జరగాలి. అయ్యా నా పేరు లేకపోయినా పర్వాలేదు, పని జరగాలన్నట్టుగా బర్నబా పనిలో ముందుకు సాగాడు. అటువంటి ప్రోత్సాహం కలిగిన వారు, ప్రోత్సహించేవారు కావాలి. అంత మాత్రమే కాదు. ఆ తర్వాత 9వ అధ్యాయంలో మన సమయం అయిపోయింది కాబట్టి ఇద్దరు వ్యక్తుల గురించి ఎవరికో చూపించాను, ముగిస్తాను. 9వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తే, 32వ వచనం చూస్తే అపోస్తలుడైన పేతురు మనకు కనిపిస్తాడు. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారము చేయుచు వృద్ధులు కాపురమున పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. ఇక్కడ పేతురు మనకు కనిపిస్తూ ఉన్నాడు, ఎవాంజలిస్ట్ పీటర్, దేవుని సువార్తను ప్రకటిస్తున్న పేతురు. వృద్ధులు దేవుని సువార్తను ప్రకటించాడు, దేవుని కార్యాన్ని జరిగించాడు కదా. అక్కడ పక్షవాయువు కలిగిన 8 ఏండ్ల నుండి మంచంపై పట్టి ఉన్నటువంటి అయినా నువ్వు ఒక మనిషిని పేతురు స్వస్థపరిచిన సన్నివేశం అక్కడ చూస్తాం. ఆ సన్నివేశంలో పేతురు స్వస్థపరచబడిన తర్వాత ఏం జరిగింది? 35వ వచనం చివరిలో, లొద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ఆయన అనేటువంటి 8 ఏళ్ల నుంచి పక్షవాయువు కలిగిన వారిని పేతురు ప్రభు ఇచ్చిన శక్తిని బట్టి స్వస్థపరిచాడు. అతన్ని చూచిన వారందరూ కూడా, ఆ కార్యాన్ని చూసిన వారందరూ కూడా, లొద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ కూడా ఏం చేశారు? ప్రభు తట్టు తిరిగిరి. ఆ తర్వాత మరలా తబిత అనబడినటువంటి దోర్క, ఆమె మరణించినప్పుడు, కాయలాపడి మరణించినప్పుడు, మరలా ఆమెను బ్రతికించినప్పుడు ప్రభు శక్తిని బట్టి, ప్రభు ఇచ్చిన ఆ వరాన్ని బట్టి అక్కడ కూడా ఏం జరిగింది? 42వ వచనం, ఇది యొప్పేందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచి, అనేక మందిని ప్రభు వైపు తిప్పాడు, అనేక మంది ప్రభు యందు విశ్వాసం ఉంచేలా చేశాడు. అక్కడ పక్షవాయువు కలిగిన వారిని స్వస్థపరిచాడు, ఇక్కడ చనిపోయిన వారిని లేపాడు. అందుకే విశ్వాసం ఉంచారు, అందుకే నమ్మారు. కాబట్టి మనం కూడా అలాగే చేద్దామని అనేక మంది బయలుదేరారు. కానీ ఆ శక్తులు ప్రభు కేవలం అపోస్తలులకు మాత్రమే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, అలనాడు ప్రారంభ దినాల్లో ప్రజలు వారిని అంగీకరించడానికి, వారు చెప్పే మాటలు వినడానికి కనీసం అనుమతించాలి. కాబట్టి ఆ అద్భుత కార్యాలు చేయడానికి, ఆ స్వస్థ కార్యాలు చేయడానికి దేవుడు అపోస్తలులకు మాత్రమే వరం ఇచ్చాడు. అపోస్తలుల తర్వాత ఇంకెవరు దేవుడు అపోస్తలుగా నియమించలేదు. సంఘం ఏర్పడింది, సంఘం ద్వారా దేవుడు సువార్తను ప్రకటింపజేశాడు, సంఘాలను బలపరిచాడు, క్షమాభివృద్ధి చెందుతున్నాయి. ఇక ఆ స్వస్థత కార్యాలు, దెయ్యాలు ఎల్లగొట్టడాలు, ఇంకా ఇలాంటివి ఏమీ లేవు. అలాగ చేసేవారందరూ దేవుని వాక్యానుసారంగా ఉన్నవారు కాదు. అలాగూ చేసి పేతురు అనేక మందిని ప్రభు వైపు తిప్పాడు. మనం ఏం చేయాలంటే దేవుని గురించిన సువార్తను చెప్పాలి. మనం అవి చేయాల్సిన పని లేదు, దేవుడు మనకి ఇవ్వలేదు కూడా అలాంటి ఆధిక్యతలు, అలాంటి వరాలు. మనం చేయవలసింది ఏమిటి అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. నీవు పనిచేస్తున్న కార్యాలయం అయి ఉండొచ్చు, నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో అయి ఉండొచ్చు. సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి? సన్నగా చెప్పాలా? ఆయన మైక్ తీసుకొని వెనక యాంప్లిఫైర్ పట్టుకొని బాకాలు కట్టడానికి ఎవరైనా వస్తారు ఆఫీసులో సువార్త ప్రకటించడానికి? సువార్త ఎవరు ప్రకటిస్తారు? కేవలము సేవకుడు మాత్రమే ప్రకటించాలా? కాదు. మనందరము కూడా ఆయన ఏర్పరుచుకున్నటువంటి సువార్థీకులమే, ఇవాంజలిస్ట్. ఇందులో ఏ భేదము లేదు, స్త్రీ భేదము లేదు, పురుష భేదము లేదు, ఏ భేదము లేదు. మనందరము కూడా ఆయన యొక్క సువార్థీకులం. ఆయన గుణాతిశయములు ప్రచురము చేసేవారు. సువార్త అంటే ప్రచురించడమే ఆయన గురించి. నేనెందుకు ఆయన కార్యాలయంలో, ఆఫీసులో ఎందుకు ఉంచాడు, నిన్ను స్కూల్లో ఎందుకు పెట్టాడో తెలుసా? నీ తోటి వారికి ఆయన గురించి ప్రచురం చేయడానికే. నిన్ను కాలేజీలో, స్కూల్లో ఎందుకు పెట్టాడో తెలుసా? నీతోటి విద్యార్థులతో ఆయన గురించి చర్చించడం, ఆయన గురించి తెలియజేయడానికి నేను ఉంచాడు.
సంఘములో ఉన్న మనం సంఘములో మాత్రమే కాదు, లోకంలో మనం ఉన్న చోట అనేక మందిని ప్రభు వైపు తిప్పేవారిగా, ప్రభు తట్టు తిప్పేవారిగా మనం ఉండాలి. షారోనులోను లుదలోను అనేక మంది ప్రభు తట్టు తిరిగారు. యొప్పేలో అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. పేతురు అలాగూ చేయగలిగాడు. మనం చేయగలుగుతున్నామా? సువార్త ప్రకటించేవారు కావాలి, సంఘం ప్రచురించేవారు కావాలి. చివరిగా దొరకా యుద్ధకు వస్తే 9:36లో మరియు యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండేది. సరే, ఆమె గురించి మనకు తెలిసిన విషయాలే. యొప్పేలో ఎక్కువ ఈ సముద్ర తీరంలో ఉండే ప్రాంతం కాబట్టి అనేక మంది వృత్తి ఏంటి, చేపలు పట్టడానికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఆ ప్రాంతంలో తుఫానులు రేగేవి. అనేక మంది చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి పురుషులు మరణించారు. వారి కుటుంబంలో పురుషులు మరణించగా విధవరాలుగా ఉన్నటువంటి అనేక మంది స్త్రీలను ఈ దోర్క ఆదరించినట్లుగా చూస్తాం. వారిని ఆదరించి వారికి ఎలాగూ బట్టలు లేదా అంగీలు ఎలాగూ వస్త్రాలు కుట్టాలో, ఎలాగూ నెయ్యాలో వారికి నేర్పింది. వారి జీవనోపాధి కొరకు వారిని ఆదరించింది ఆ స్త్రీలను. అందుకే ఆమె చనిపోయినప్పుడు స్త్రీలందరూ ఏం చేశారు? 39 వచ్చిన పేతురును తీసుకొని మేడగదిలోకి వచ్చి ఏం చేశారు? వారు మేడగదిలోకి అతను తీసుకుని వచ్చి విధవరాండ్రును వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచి చూపిస్తూ ఉన్నారు. అదిగో ఈమె మమ్మల్ని ఆదరించిన విధానం ఇదయ్యా, ఆమె కుట్టిన అంగీలు మాకు నేర్పించిన విధానం. మా కుటుంబాల్లో యజమానులు కోల్పోయి దిక్కుతోచన స్థితిలో మేము ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, బంధువులు సైతం మమ్మల్ని ఆదరించలేదు. కానీ ఈమె మమ్మల్ని ఆదరించింది, మమ్మల్ని పరామర్శించింది. ఇది సాక్ష్యం అని చెప్పి వారు ఎప్పుడు చూపిస్తున్నారు? ఆమె మరణించిన తరువాత చెప్తున్నారు ఆమె గురించి. వారు నిలిచి పేతురుకి తెలియజేస్తున్నారు. ప్రియులారా, సంఘములో ఆదరించేవారు కావాలి, ప్రభు ప్రేమను చూపించేవారు కావాలి. మాటల్లో కాదు, వచనాల్లో కాదు, క్రియారూపకంలో నిజంగా మన తోటి సహోదరులు సహోదరులను ప్రేమించే వ్యక్తులుగా మనం ఉన్నామా? వారిని ఆదరించేవారిగా ఉండాలి. మనం చేసేటువంటి ఆదరణ, మనం చూపించేటువంటి ఆ ప్రేమ, అది ఎప్పటి వరకు నిలుస్తుందంటే వారు ఎప్పుడు నిలిచారు? ఆమె మరణించిన తర్వాత నిలిచి ఆమెను గురించి సాక్ష్యం. అంటే మరణించిన తర్వాత కూడా మనం చేసేవి ఏమవుతాయి? నిలిచిపోతాయి. ఆ తర్వాత పేతురు ఆమెను లేపిన పరిస్థితి కూడా చూస్తాం. తర్వాత వచనం చూద్దాం, చూడండి 40 వచనం. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాలుని ప్రార్థన చేసి సమయం తిరిగి తబితాలేమనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. లేచి కూర్చుంది. మృత స్థితిలో ఉన్న ఆమె తిరిగి సజీవురాలుగా లేచి కూర్చుంది. ప్రియులారా, మనము చేసేటువంటి కార్యాలు మనల్ని సజీవులుగా లేపిస్తుంది. ఒకరోజు సజీవులుగా మనమైన సజీవుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్నాం. ఆ కార్యాలు నిలుస్తాయి. ఈ లోకంలో మనం సంపాదించేది మనతో రాదు, దానివల్ల ఉపయోగం లేదు, సమస్తం వ్యర్థమే అన్నాడు సొలొమోను కూడా. కాబట్టి ఈ లోకంలో ప్రభువు కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆ పనులే నిలుస్తాయి, ఆ పనులే తరతరాలు నిలుస్తాయి. మనం దాటి వెళ్ళినటువంటి దేవుని సేవకులు, వారి గురించి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం, లేదా వారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వారు విడిచి వెళ్ళారు అలాంటి కార్యాలు చేసి. కాబట్టి మన కొరకు మనం కాదు, ప్రభు పని కొరకు, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం పూనుకొని ఈ లక్షణాలు మనం కలిగి జీవించినప్పుడు, అనేక మందిని ఆదరించినప్పుడు మనం చేసేటువంటి కార్యాలు నిలుస్తాయి. మన తర్వాతి తరం వారు, ఆ తర్వాత తరం వారు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వీలుంటుంది. అలా కాకుండా జీవిస్తే లోకంలో సామెత ఉంది, ఈరోజు అయితే రేపటికి రెండో రోజు, ఇంకా అంతకు మించి ఎక్కువ ఉనికి మనకు ఉండదు ఈ భూమి మీద. కాబట్టి ప్రియులారా, సంఘములో ఇలాంటి వారు కావాలి. ప్రార్థించేవారు, అందుబాటులో ఉండేవారు, ప్రోత్సహించేవారు, ప్రచురించేవారు, ఆదరించేవారు, ప్రభు పని చేసేవారు సంఘంలో ఉన్నప్పుడు సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి నొందుతుంది. ఇంకా ఐదు లక్షణాలు మనం చూసాం. సమాధానము కలిగి ఉంటుంది, దేవుని భయము కలిగి ఉంటుంది, పరిశుద్ధాత్మ వలన ఆదరణ పొంది ఉంటుంది, తర్వాత విస్తరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అనుభవాలు మనం చూడగలం స్థానిక సంఘములో. అలాగున మన ముందున్న జీవితాల్లో సంఘములో మనం అలాగూ ముందుకు సాగుతూ సంఘ క్షేమాభివృద్ధి కొరకే కట్టుబడేవారిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక.